నమస్కారం. నా పేరు దీప. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ సుందరయ్య కాలనీలో నేను కాపురం ఉంటున్నాను. గతంలో నిర్మలమ్మ అనే ఆమె వడ్డీ వ్యాపారస్తురాలు. ఆమె దగ్గర నేను వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. 10 రూపాయల వడ్డీ సార్. తీసుకున్న తర్వాత ఆమె డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసాను. తిరిగి ఇచ్చినాక ఆమె బాండ్లు ఇవ్వకుండా, ఆ బాండు ఒక బాండే ఇవ్వకుండా ఆమె నేను ఇంత తీసుకున్నారని అబద్ధాలు చెప్పి సంవత్సరం నుంచి నన్ను చాలా సతాయిస్తూ ఉంది సార్. పోయిన జనవరి నుంచి ఇట్లా జరుగుతూ ఉండగా నేను డిఎస్పీ సార్కి 6వ నెలలో 2025 కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆమె చంపతా బెదిరిస్తా ఉంది సార్. నేను ఆటో కార్మికురాలు, నువ్వు ఆటో తోలుతా అంటావు, నేను రౌడీలను పెడతాను, నాకు పోతుంది 1,00,000 రూపాయలు, ఈ విధంగా నానా రకాలుగా నన్ను బెదిరించేది. నేను భయభ్రాంతులకు గురయ్యి నేను డిఎస్పీ సార్ గారికి 6వ నెలలో 2025లో కంప్లైంట్ ఇచ్చాను సార్, వారి నుంచి నాకు రక్షణ కల్పించమని. తర్వాత ఆమె మళ్ళీ కంటిన్యూషన్, ఆమె అక్కడికి రావడం, సరే అని మాట్లాడడం, మళ్ళీ ఆమె వెళ్ళిపోవడము ఇట్లా జరుగుతూ ఉన్నింది. మళ్ళీ నేను రెండోసారి డిఎస్పీ సార్ గారికి 11వ నెలలో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇట్లా జరుగుతూ ఉంటే ఆమె నిన్న సడన్గా ఆదివారం 4వ తేదీ 30 మందిని తీసుకొని వచ్చి, 30 మంది పైచిలకు మందే ఉన్నారు, తీసుకొని వచ్చి ఆమె రావడం మా ఇంటిపైకి దూరి ఇంట్లో మా ఫోన్లు, నాది నా భర్తది, ఇంట్లో ఫోన్లు అంతా లాక్కొని నా బిడ్డలను కొట్టి, నన్ను కొట్టి, ఇదే చున్నీతో నన్ను ఉరేసింది సార్. ఉరేసే సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళని కూడా లోపలికి రానివ్వలేదు. ఆమె చాలా విపరీతంగా దౌర్జన్యం చేశారు. మా ఫోన్లు, ఆటో కూడా లాక్కొని వెళ్ళిపోయినారు సార్. ఆటో లేదు, ఫోన్లు లేవు. మమ్మల్ని చాలా ఇంకో 2 నిమిషాలు ఉంటే నా ప్రాణం పోయే స్థితి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు. అందులో కూడా వాళ్ళు వస్తే వాళ్ళను కూడా కొట్టినారు, వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు. ఇలా జరిగింది సార్. మేము ఎలా తప్పించుకొని వచ్చి 100కి కాల్ చేసాం. 100కి కాల్ చేసినప్పుడు అక్కడికి కానిస్టేబుల్ సార్ వచ్చారు సార్. వస్తానే వాళ్ళు మా ప్రాణాలు ఏమైందనేసి చూడలేదు. చూడకునే అక్కడ ఎవరో పబ్లిక్ వాయిస్ అనే వాళ్ళు ఏదో వీడియో పాపం అప్పుడే పెడితే వీడియోని లాక్కుంటా అన్నారు, కానీ మా పరిస్థితి ఏమనేసి చూడలేదు సార్. చూడకుండా తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు 30 మంది పైన మనుషులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు అది ఉన్నారని వాళ్ళు చెప్పడం లేదు. నన్ను వచ్చి నైటీ అంతా చింపి, నా గుడ్డలంతా చింపి, నా జుట్టు లాగి నన్ను వీడియో తీశాడు ఆ సారు. వీడియో అది ఎందుకు పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయలేదో నాకు అర్థం కావడం లేదు. తర్వాత నాకు ఇక్కడికి వచ్చి నేను 10:30 వరకు ఉన్నాను సార్. నాకు న్యాయం జరగలేదు. నేను పీజీఆర్ఎస్లో జిల్లాకి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాను, ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను. ఎస్పీ గారు స్పందించారు, ఇక్కడికి రమ్మన్నారు, డిఎస్పీ దగ్గరికి పంపించారు. డిఎస్పీ సార్ ఆఫీస్కి వచ్చాను. డిఎస్పీ సార్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ లేరు సార్, ఖాళీగా ఆఫీస్లో ఎవరు లేరు. సరే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాను. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు నాకు ఇబ్బందికరంగా ఉండింది. సరే నేను రాత్రి 12 వరకు ఉన్నాను సార్. నా కేసు కట్టాల్సిందే అని చెప్పి నేను మొండిగా ఏడ్చి రచ్చ చేసి గొడవ చేస్తే నన్ను బెదిరించి మాట్లాడిన తర్వాత అక్కడ కూడా చందు నిర్మలమ్మ అనేవాళ్ళు, నీ అంతు చూస్తాం, మేము వదిలేదే లేదు, రేపు వస్తామని పోలీస్ స్టేషన్లోనే బెదిరించారు. అక్కడున్న సార్ వాళ్ళు కూడా మెల్లగా మాట్లాడుకోండి, అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుందని చెప్పారే కానీ మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని అడగలేదు సార్. ఇవన్నీ ఇలా ఉండగా నాకు మళ్ళీ నా పైన రిటర్న్ కేసు పెట్టించినారు సార్. నా ఫోన్లు తీసుకొని నన్ను బంధించి, నా బిడ్డలు కొట్టి, నా బతుకు తెరువు ఆటో లాక్కొని ఇప్పుడు నా పైనే రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. నాకు ఇది న్యాయం జరగాలని, న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని, లేదా నేను నా కుటుంబ సభ్యులు మొత్తం మేము నడి రోడ్లో కాల్చుకొని చచ్చిపోవాల్సి వస్తుందని నేను తెలియజేస్తాను సార్. నేను ఈరోజు మహిళా సంఘం సిఐటి ప్రజా సంఘాల వాళ్ళ సహాయం కోరాను సార్.